వాళ్ళ సేవల వల్ల కూడా మనకి అధికారంలో వచ్చాం, వాళ్ళని కూడా మర్చిపోవాల్సిన కాదు. కాబట్టి అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఒక ఆలోచనతో అందరం కూర్చొని ఆలోచన చేసి పార్టీ పరంగా చాలా మందికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి పదవుల పరంగా కూడా ప్రభుత్వంలో కూడా వివిధ మరి ఆత్మా కమిటీలు ఉన్నాయి, మార్కెట్ కమిటీలు ఉన్నాయి, దేవాలయ కమిటీలు ఉన్నాయి. వీళ్ళలో కూడా అందరినీ కూడా మనం చేకూరు అందరూ కూడా మరి డైరెక్టర్ గా చేసుకొని వాళ్ళని కూడా మనం సభ్యులు మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి పునరంకితం అంటే ఏంటి? ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, మనకు ఎన్నో పథకాలను మనం ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ సోదరుడు చెప్పినట్టు వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళంతా బడ్జెట్లో వాళ్ళు ఎన్ని పథకాలు మరి అమలు చేసి మనకున్న 1 సంవత్సరంలో అప్పుడు ఊపిలో కూర్చున్నటువంటి మన ప్రభుత్వంలో మనం ఎన్ని పథకాలు ఇవాళ ప్రజల ముందు తీసుకొచ్చినాం, ఎంత బడ్జెట్ మన ప్రజలకు అందించిన ఈ బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి నాయకుల మీద ఉంది. ఇవాళ మనందరూ మనకి ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పథకం రూపాయిగా ఉంది, ఈ పథకంలో రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం ఉన్నది. ఈ రోజు మనం అందరి దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం ఉంది. మరి ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, రుణమాఫీ జరగలేదా? 80 నుంచి 90% మంది మరి రైతులకు రుణమాఫీ జరగలేదంటే ప్రతి ఒక్కరి దగ్గర రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. అందరి లబ్ధిదారుల పేరు కూడా ఊళ్ళో వేసినాం. మరి ఎందుకు మా ఎదురుదారిని మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి క్షేత్ర స్థాయిలో మరి ఎదురుదారిని తిప్పికొట్టే ప్రయత్నంలో మనం విఫలమవుతున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము పోయిన దగ్గరగా మొన్న కూడా జైబాబు జై సంస్థ సంవిధాన ప్రోగ్రామ్ లో కూడా అంజనేయులు గారు మెట్టు సాయి కుమార్ గారు అయితే సుహాస్ రెడ్డి గారు అయితే అందరం తిరిగిన దగ్గర ప్రతి దగ్గర అదే చెప్పినాం. ఒక ఊళ్ళో మరి అద్దెపల్లి గ్రామంలో నిలబడి మేము ప్రసాదిస్తున్నప్పుడు అక్కడ లిస్ట్ ఉన్నది 350 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మరి ఆ 350 మంది లబ్ధిదారులు మరి టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా? అదేవిధంగా ఫ్రీ బస్ ఇచ్చింది మనం కాదా? మహిళలకు ఉచిత కరెంటు 200 యూనిట్లకు ఇచ్చింది మనం కాదా? మరి గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది మనం కాదా? సన్న బియ్యం ఇచ్చింది మనం కాదా? మరి సన్నాలకు సబ్సిడీ ఇస్తుంది మనం కాదా? ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల ప్రతి నియోజకవర్గాన్ని ఇస్తుంది మన పార్టీ మన కాదా? మరి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి పాఠశాలలో గాలి వదిలేస్తే ప్రతి సంవత్సరం మనం 1 కోట్ల లక్షలు 2 లక్షలు ఇచ్చుకుంటా మనం తాయిని కూడా చేసుకుంటుంది. మరి అదేవిధంగా స్థానిక సంక్షేమ హాస్పిటల్